పనులు చేసి దేవుణ్ణి మహిమపరిచేవారు కావాలి. అందుకే మనం చాలామందిని అంటే వరే మాటలు చెప్పకరా పని చేయరంటావు, మాటలు కోతలు కోయకరా పనులు చేసి చూపించరా అంటావు. అంటే మనమే మన ముందున్నవారు మాటలొద్దు పనులలో చూపించు నీ ప్రతిభ ఏంటని అంటున్నప్పుడు మరి దేవుడు ఏమంటాడు మనల్ని? ప్రభు నేను నమ్మేసానయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, ఐ లవ్ యూ జీసస్. కొంతమంది ఏమంటారు తెలిసి మాట్లాడితే ఐ లవ్ యూ జీసస్ అంటారు. ఐ లవ్ యూ జీసస్ అంటే సరిపోద్దా? నువ్వు ఐ లవ్ యూ జీసస్ చెప్పడం కాదు, యేసు చెప్పిన మాటలు ప్రకారం నువ్వు నడిచి చూపించి అంటున్నాడు దేవుడు. మరి మనం ఎలా ఉన్నాం? మాటల వరకే ప్రభువా స్తోత్రం స్తుతి, మీరంటే నాకు ఎంత ఇష్టమో, నువ్వే నా గృహానికి అధిపతి అంతేనా? ఈ గృహమున అధిపతి యేసుక్రీస్తే, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము. కానీ కుటుంబం అంతా కలిసి ప్రార్థనకు మాత్రం రారు. వస్తారా? రారు. కానీ పేరు రాయించారు ఇంటి మీద, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేద్దాం. అంటే అక్షరాల వరకే ఉంది, ఆచరణలో మాత్రం లేరు. మరి పరలోకం ఎలా వస్తుంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అక్షరాలు కాదు, ఆచరణలో చూపించండి. అందుకే సత్క్రియలు చెయ్యాలి, సత్క్రియలు చేయాలి. చేయడం రాదా? అయితే ఏం చేయాలి? తీతుపత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా చూడండి అంటున్నాడు. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు ఏం చేయాలట? నేర్చుకోవాలి. సత్క్రియలు చేయటం ఏం చేయాలి? నేర్చుకోమని చెప్పాడు. చూడండి, సత్క్రియలను చేయటందు శ్రద్ధగా. అంటే ఇప్పుడు దేవుని పని చేయటం ఏం కనపరచాలట మనం? శ్రద్ధ.